హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 855వ నామం, 5 అక్షరాల నామం గగనంతస్థ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం గగనంతస్థాయై నమః అని చెప్పుకోవాలి. ఆకాశమునందు ఉండేటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే, అంతస్థ అంటే లోపల ఉన్నది అని అర్థం. ఈ అనంత ఆకాశం అంతా కూడా మనం చూస్తున్నాం. ఈ అనంత ఆకాశం అంతా కూడా ఆవిడే వ్యాపించి ఉంది కనుక అమ్మవారు గగనంతస్థ. అంతము అంటే చివర అని అర్థం. గగన అంతస్థ అంటే ఆకాశం యొక్క చివరన ఉన్నది అని చెప్పి దీనికి అర్థం చెప్పుకోవాలి. ఆశాంతము ఆశాంతము అనేటువంటి 2 మాటలు ఉన్నాయి. గగనంతస్థాన్ని పరిశీలిస్తే గగనం యొక్క అంతమునందు ఉన్నటువంటి తల్లి అని చెప్పి మనం అర్థం చెప్పుకోవచ్చు. గగనానికి పైన ఏముందో ఉపనిషత్తు చెప్పింది. ఆత్మానః ఆకాశ సంభూత ఆకాశద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అని తైత్రీయోపనిషత్తు చెప్తోంది. ఆకాశం పరమాత్మ వల్ల కలిగింది. ఆకాశానికి అంతంలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మే జగదంబ. అసలు ఆకాశం అంటేనే పెద్ద లోతు. ఆకాశమంతా కలిపితే ఖం. ఆ లోతుని మనం తెలుసుకోలేము. ఆకాశపు లోతే మనకు తెలియదంటే దానికి పైనున్న అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే మన వల్ల అవుతుందా? ఎంత గంభీర ఆవిడ. అందుకే గగనంతస్థ. ఇందులో మనం అర్థాలు చెప్పుకోవడం లేదు, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. అర్థాలు వెతకడం కంటే కూడా దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విధానం. విచారణకి ఫలితం బ్రహ్మజ్ఞానం. వృక్ష ఇవ స్తబ్దో దివితిష్ఠ్యేత్యక అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. పరమాత్మ ఎలా ఉన్నాడో చెప్తూ దివితిష్టతి అంటే ఆకాశమునందు వృక్షము వలె స్తబ్దునిగా ఉన్నాడని చెప్పింది. స్తబ్దము అంటే ఇక్కడ జడత్వం అని కాదు అర్థం, నిర్వికార అని చెప్పడమే దీనికి సంబంధించినటువంటి భావం కింద లెక్కేస్తాం. గగనం అంటే దహరాకాశమునందు, ఆ దహరాకాశం గగనంలో దాగి ఉంది. ఆ తల్లి దహరాకాశ స్వరూపిణి అమ్మవారు. ఇంకో భావంలో గగన అంటే ఆకాశం, దాని బీజం హకారం. అంతస్థలు అంటే యారాలాబ. ఈ 5 ఆకాశము, వాయువు, అగ్ని, భూమి, జలము. ఈ బీజాలంటే పంచభూత బీజాలని ఈ హాయారాలాబ అని చెప్పుకుంటాం. ఈ బీజస్వరూపిణిగా ఉన్న తల్లి ఎవరైతే ఉందో ఆవిడ గగనంతస్థ. ఓం ఐం హ్రీం శ్రీం గగనంతస్థాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.